ఇదే ఇవాల్టి పవర్ డిబేట్. ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ఆర్వి చంద్రవర్ధన్ గారు మాజీ ఐఏఎస్ అధికారి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కేవీఎన్ పరమేశ్వర్ గారు లెఫ్టినెంట్ కల్నల్ వారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కన్నెగంటి రమేష్ బాబు గారు ఇంటర్నేషనల్ ఎఫ్ఐఎస్ ఎక్స్పర్ట్ మరికొసేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా పరమేశ్వర్ గారితో మాట్లాడదాం. లెఫ్టినెంట్ కల్నల్ పరమేశ్వర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. 9 శిబిరాలపై భారత్ ఆర్మీ మిసైల్తో దాడి చేసింది. 30 నిమిషాల వ్యవధిలోపే వారిని ఖతం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని అంతం చేసినట్లు ఇప్పటివరకు మనకున్న సమాచారం. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. అంతం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఫస్ట్ స్టెప్ ఏంటంటే సక్సెస్ఫుల్గా అయింది ఆపరేషన్, తప్పకుండా అంటే చెప్పుకోవచ్చు. సక్సెస్ఫుల్గా అయిందంటే మనము అనుకున్న టార్గెట్స్ని మట్టుబట్టాము. మీరు చూస్తే డీపెస్ట్ టార్గెట్ బహావల్పూర్, ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఇంటర్నేషనల్ బౌండరీ, హెడ్ క్వార్టర్ జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్. అది అంటే ఇంటర్నేషనల్ 100 కిలోమీటర్స్ డీప్గా వెళ్ళి మనము ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ లేకుండా హిట్ చేసినాము. నెంబర్ 1. నెంబర్ 2, మురీద్కే చాలా సాంబా ఆపోజిట్ ఉన్న బోర్డర్లో ఎల్ఈటీ క్యాంప్, చాలా పాత టెర్రరిస్ట్ క్యాంప్, వెరీ ఆర్గనైజ్డ్ అండ్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ అది. లష్కర్ తోబా మీకు గుర్తుంటే 26/11 టెర్రరిస్ట్ అటాక్స్ చేసింది లష్కర్ తోబా. దాని తర్వాత గుల్పూర్, అది రజౌరి పుంచ్ సెక్టర్ ఆపోజిట్ ఉన్న సెక్టర్ లో గుల్పూర్, అది కూడా 30-40 కిలోమీటర్లు డీప్ ఉంటుంది. సో అండ్ అక్కడ దాని తర్వాత అలాగే మీరు సవాయిలో, అది కూడా 30 కిలోమీటర్ల తర్వాత బిలాల్ క్యాంప్ అని ఉంది ఒకటి, జైషే మొహమ్మద్ ది. కోట్లీ కూడా వన్స్ అగైన్ అది ఎల్సీకి చాలా దగ్గరే ఉంటుంది, బేర్లీ అరౌండ్ 10 కిలోమీటర్స్ అనుకుంటాను. ఎల్ఈటీ బోర్డర్ క్యాంప్ అది. అక్కడి నుంచి ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న 50-60 టెర్రరిస్టులని లాంచ్ చేసే కెపబిలిటీ ఉంది. అలాగే బర్నాలా, సర్జల్, మెహమూనా క్యాంప్స్ అని సెపరేట్ గా ఉన్నాయి. వీటిలంతా ఏంటంటే కొన్ని టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంచ్ ప్యాడ్స్, కొన్ని టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ట్రైనింగ్ రికూప్ అండ్ యూనో ఈ నార్మల్ క్యాంప్స్, అంటే ఎక్కడైతే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేసి వాళ్ళని మోటివేట్ చేస్తారో ఆ క్యాంప్స్ అవి. సో రెండింటిని స్ట్రాటజిక్ గా, టాక్టికల్ గా టార్గెట్ చేసి రెండు క్యాంప్స్ ని సక్సెస్ఫుల్ గా కొట్టి ఎటువంటి అపోజిషన్ లేకుండా లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ దాటకుండా మన స్ట్రాటజిక్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో సుఖోయిస్ అండ్ వీటిని యూజ్ చేసుకుని మనము సుఖోయిస్ రఫేల్స్ ని యూజ్ చేసుకుని మనము ఈ టార్గెట్స్ ని కొట్టాము. హైలీ సక్సెస్ఫుల్. 100 దాటి అంటున్నారు కానీ ఎగ్జాక్ట్ నెంబర్స్ ఏంటనేది కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మనకి సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఈ ఇంటెలిజెన్స్ అవన్నీ వస్తాయి, ఇన్పుట్స్ అవన్నీ వస్తాయి. దాని తర్వాత మనకి తెలుస్తుంది ఎంత అనేది, ఎంత ఎఫెక్ట్ అయింది, ఎంత సక్సెస్ఫుల్ అయింది అటాక్ అనేది. బట్ యాజ్ ఆఫ్ నౌ సైలెంట్ అటాక్, సర్ప్రైజ్ అటాక్, షాక్ అటాక్. పాకిస్తాన్ కింద షాక్ అటాక్ ఏంటంటే వీళ్ళు ఎమర్జెన్సీ డ్రిల్స్ చేసుకుంటున్నారు, ఇంకా వాళ్ళు అంటే డిసైడ్ చేసుకోలేదు ఏం చేయాలనేది. ఎమర్జెన్సీ డ్రిల్స్ చూసుకుని సేఫ్టీ చూసుకుని దాని తర్వాత అటాక్ చేస్తారని అనుకున్న తరుణంలో ఎమర్జెన్సీ డ్రిల్స్ స్టార్ట్ కాకుండానే మనం ఈ సర్ప్రైజ్ అటాక్ చేయడం అనేది పాకిస్తాన్ కి వన్స్ అగైన్ మూడోసారి, లాస్ట్ 7-8 years మూడోసారి షాక్ అటాక్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేసిన, సక్సెస్ఫుల్ గా సర్ప్రైజ్ చేశామండి మనం. సో పరమేశ్వర్ గారు,